అమెరికాలో చిందరవందరగున్న మీ ఇంటికి హ్యాండీమ్యాన్ క్లీనింగ్ ప్లంబింగ్ సర్వీసెస్ కోసం కాంటాక్ట్ ఇన్స్టా సర్వీస్. యుఎస్ లో ఎక్కడైనా ఎప్పుడైనా ఫర్ ఇన్స్టెంట్ బుకింగ్స్ విజిట్ instaservice.com. ఆషాఢ మాసంలో తెలంగాణ ప్రజల హృదయాల్లో సంతోష సందడి నింపే బోనాల జాతర ఇప్పుడు సముద్రాలు దాటి అమెరికా గడ్డపైన వైభవంగా వెలిగిపోతోంది. డల్లాస్ తెలుగు అల్లైబలై సంఘం డీటాక్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ బోనాల జాతర తెలుగు సంస్కృతి గొప్పతనాన్ని, ఆధ్యాత్మిక భక్తి శ్రద్ధలను విదేశీ గడ్డపై ఘనంగా చాటి చెప్పింది. ఈ సంబరాలు తెలంగాణ సంప్రదాయాల ప్రాముఖ్యత, ఐక్యత, సామూహిక చైతన్యాన్ని ప్రపంచానికి పరిచయం చేసే సాంస్కృతిక ఉత్సవంగా నిలుస్తోంది. బోనాలు తెలంగాణ గ్రామ దేవతలైన మహంకాళి, ఎల్లమ్మ వంటి అమ్మవార్లకి భక్తి ప్రపత్తులతో సమర్పించే నైవేద్యం. ఆషాఢ మాసంలో హైదరాబాద్, సికింద్రాబాద్లోని గోల్కొండ, లాల్ దర్వాజా, ఉజ్జయిని మహంకాళి ఆలయాల్లో అత్యంత వైభవంగా నిర్వహించబడుతుంది. ఈ జాతరలో పోతురాజు నృత్యం, ఘటం ఊరేగింపు, రంగం భవిష్యవాణి వంటి ఆచారాలు తెలంగాణ సంస్కృతి, ఆధ్యాత్మిక, సామాజిక ఔన్నత్యాన్ని చాటుతాయి. డల్లాస్ లో డీటాప్స్ సంఘం నిర్వహించిన బోనాల జాతర తెలంగాణ సంప్రదాయాలను విదేశాల్లో నిలబెట్టి అద్భుత ఘట్టం. ఈ కార్యక్రమంలో తెలుగువారు, ముఖ్యంగా తెలంగాణ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని భక్తి శ్రద్ధలతో అమ్మవారికి బోనాలు సమర్పించారు. హలో అండి, సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు బాలరాజు. డాలస్ లో బోనాల జాతర జరుపుకుంటున్నాము. ఇది మొదటిసారి మేము పోతురాజు వేషం వేయడం జరిగింది. డాలస్ లో గ్రామీణ ప్రాంతాలకు ఎలాంటి తీసిపోకుండా ఆచారాలని కరెక్ట్ గా పాటించి అన్ని రకాల పద్ధతులను పాటించి బోనాల జాతర జరగడం జరిగింది. పోతురాజు వేషం వేయడం ఇట్స్ ఫీల్ బ్లెస్డ్ అండ్ ఇట్స్ ఎ న్యూ ఎక్స్పీరియన్స్ ఇన్ యుఎస్ and to be blessed part of having this program. నా పేరు మల్లికార్జున్ రెడ్డి, మాది మదనపల్లి, చిత్తూరు డిస్ట్రిక్ట్. ఈ అవకాశం ఇచ్చిన ఈ మేనేజ్మెంట్కి చాలా రుణపడి ఉంటాను. నాకు ఇది మొదటిసారి పోతురాజు వేషం వేయడము. ఈ వేషం వేయంగానే ఏదో దేవి అవకాశం ఇచ్చిన ఫీల్ అయ్యి చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్స్ ఆల్. గోల్కొండలో జరిగే మహంకాళి అమ్మవారి ఘటం ఊరేగింపును డల్లాస్లో అదే శ్రద్ధతో, ఆచారాలతో నిర్వహించారు. పోతురాజు వేషధారణ, అద్భుతమైన నృత్యం అందరి మనసులను ఆకర్షించింది. పిల్లల నుంచి పెద్దల వరకు సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటపాటలు, కమర్షియల్ స్టాల్స్ లో పాల్గొని పండుగ వాతావరణాన్ని సృష్టించారు. ఈ జాతరకు ముఖ్య అతిథులుగా టాలీవుడ్ సంగీత దర్శకుడు, నటుడు, దర్శకుడు ఆర్పి పట్నాయక్ వంటి ప్రముఖులు హాజరై కార్యక్రమానికి మరింత శోభను తెచ్చారు. రుచికరమైన తెలంగాణ వంటకాలు, అతిథుల అందించిన మరువలేని ఆతిథ్యం ఈ జాతరను అందరి మనసుల్లో నిలిచిపోయే జ్ఞాపకంగా మార్చాయి. డీటాప్స్ కోర్ టీమ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ స్వప్న గొల్లపల్లి, హారిక, సప్న పట్వారి, జనార్దన్, శ్రీని, ప్రవీణ్ రెడ్డి, ఆనందేశి అధ్యక్షుడు రాజ్ ఈ బోనాల జాతర విజయవంతంగా నిర్వహించడంలో కీలక పాత్ర పోషించారు. ఈ జాతరలో డల్లాస్ నగర కౌన్సిల్ సభ్యులు బర్డ్ ఠాకూర్, టోనీ సింగ్ పాల్గొని తెలంగాణ సంస్కృతిని తిలకించారు. కాగా ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా సురేష్ మండువా, గోపాల్, ఆర్పి పట్నాయక్, జబర్దస్త్ అదిరే అభి, ఐశ్వర్య పాల్గొని బోనాల సంబరాలకు మరింత శోభను తీసుకొచ్చారు. డీటాప్స్ బోనాల జాతరలో ఆధ్యాత్మిక మార్గదర్శకులు తిరుపతి మూర్తి అవధాని గారు, పూజారులు భిక్షపతి గారు భక్తిపూర్వకంగా పూజలు సమర్పించారు. వీరి అమూల్యమైన సహకారం, హాజరుతో ఈ కార్యక్రమం ఒక నిజమైన సంఘ సంబరంగా మారింది. తెలంగాణ, తెలుగు, ఆంధ్ర ఆల్ టుగెదర్ తెలుగు బోనాలు in Frisco. It is looking like we are doing this in Telugu states or Hyderabad. I mean, I am witnessing 5,000 people here, more than 5,000 people here. It's a colorful, tremendous, vibrant look I am seeing here. Dallas Telugu Alai Balai is based on two principles, basic principles. One is festivals, the other one is service. Festivals to unite all the people, to bring people together, and the service is to inspire the communities and support them. I'm Bert Thakur, Frisco City Councilman Place 2, and I'm flanked with Tony Singh,
who is also plays too in Little Elm, and we could not be here if it wasn't for Raj. So Raj is the president of DTAP, and DTAP's through arguably one of the most beautiful ceremonies that we've seen. The Bonali Festival going on right here in Frisco. బోనాలుకి చూసిన తర్వాత నేను హైదరాబాద్లో ఉన్న ఫీలింగ్ వచ్చింది కానీ డాలస్లో ఉన్న ఫీలింగ్ రాలేదు. మరి డాలస్లో ఎంతమంది తెలుగు వాళ్ళు ఒక దగ్గర గ్యాదర్ అవడం, ఇంచుమించు 3500 మంది తెలుగు వాళ్ళు గ్యాదర్ అయ్యి ఇక్కడ డాలస్లో బోనాలు సెలబ్రేట్ చేసుకోవడం చాలా చాలా హ్యాపీగా ఉంది మన తెలుగు వాళ్ళ ఇది చూసి, ఐక్యత చూసి. అండ్ ఐఎమ్ గ్లాడ్ దట్ ఐఎమ్ పార్ట్ ఆఫ్ దిస్. అండ్ ఇలాగే ప్రతి సంవత్సరం అందరూ ఇలాంటి ఉత్సవాలు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇట్స్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ ఈవెన్ ఫర్ మీ టు మీట్ సో మెనీ పీపుల్. ఇక్కడ చూసి ఎంత బాగా చేసుకోవాలి మనం కూడా అని తెలంగాణ వాళ్ళు అనుకునే రేంజ్లో మొత్తం ఇక్కడ గ్యాదరింగ్ ఉంది. ఈ గ్యాదరింగ్ చూస్తే మొత్తం హైదరాబాద్ తెలంగాణ అంతా కూడా ఇక్కడ ఉంది అనే ఫీలింగ్ వచ్చింది నాకు. ఐఎమ్ రియల్లీ హ్యాపీ. డాలస్పురం అని అందరూ అంటారు, బట్ ఫస్ట్ టైం డాలస్పురం అని లెటర్స్లో చూడటం, ఇంకా అంటే దీని మీద రాశారు బ్యానర్ మీద డాలస్పురం అని. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ దిస్. మన తెలుగు వాళ్ళంతా ఒక దగ్గర చేరి మన ఇండియాలో ఉన్న గొప్పతనం సెలబ్రేషన్, ఆ సెలబ్రేషన్ ఇంకా గ్రాండ్ గా చేయాలంటే ఇలాంటి బోనాలు లాంటి ఉత్సవాలు జరగాలి. అండ్ డెఫినెట్ గా రాజు గారు గ్రేట్ జాబ్. బోనాల జాతర విదేశాల్లో నిర్వహించటం తెలంగాణ సంస్కృతి సార్వత్రిక ఆకర్షణను, బలమైన సామాజిక ఐక్యతను తెలియజేస్తోంది. డల్లాస్లో ఈ పండుగ జరపడం ద్వారా తెలుగువారు తమ సాంప్రదాయాలను, ఆచారాలను పరదేశంలోనూ గౌరవించి భావితరాలకు అందిస్తున్నారు. ఈ జాతర కేవలం ఆధ్యాత్మిక కార్యక్రమం మాత్రమే కాదు, తెలంగాణ సంస్కృతిని, ఐక్యతను, ఆనందాన్ని ప్రపంచ వేదికపై ఆవిష్కరించే సాంస్కృతిక ఉత్సవం. హలో అండి, సుమన్ టీవీ ప్రేక్షకులు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు డల్లాస్పురం. చూస్తున్నారు కదా, యాక్చువల్లీ డాలస్ లో కూడా బోనాలు ఎంత బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నామో. అండ్ చాలా స్టాల్స్ పెట్టారు ఇక్కడ. బేసికలీ వాట్ ఐఎమ్ డూయింగ్ హియర్, మై నేమ్ ఇస్ మాధురి. నేను మన తెలంగాణ పీపుల్ అందరినీ ఫైనాన్షియల్ లిటరసీ ఎడ్యుకేషన్ షేర్ చేయాలని చెప్పేసి we actually have this Experior Financial Group అనేసి మా కంపెనీ. We are educating our Telangana people on financial needs, how to analyze, how to plan better for their future financial needs, including their retirement, college planning, overall investments, savings, అదంతా మేము హెల్ప్ చేస్తాం అన్నమాట. నమస్తే, నేను సుష్మిత. నేను అనిక. నేను యశి. మేము ఇక్కడ వాలంటీరింగ్కి వచ్చాము. మాకు రాఫెల్ చేయడానికి స్టేషన్ పెట్టారు. ఈ రాఫెల్స్ బేసిక్లీ అందరూ ఇన్స్టాగ్రామ్ని ఫాలో అయ్యి అండ్ దెన్ మీ పేర్లు రాఫెల్స్ మీద రాసుకుంటే మనీ కోసం మనీ ఎనీ గిఫ్ట్స్ కోసము 4 తీస్తారనమాట టికెట్స్. మేము ఇక్కడికి జస్ట్ కల్చర్ని ఎక్స్ప్లోర్ చేయడానికి, ఇది ఫెస్టివల్ కదా, లైక్ వి జస్ట్ వాంట్ లైక్ ఎక్స్ప్లోర్ డైవ్ మోర్ ఇన్ టు అవర్ కల్చర్ అని చెప్పి వచ్చాము. అందరికీ నమస్కారం. ఇవాళ డాలస్లో బోనాలు ఈవెంట్ చాలా గ్రాండ్గా జరుగుతుంది. డీటాప్స్ వాళ్ళు చాలా మంచిగా నిర్వహిస్తున్నారు. అసలు హైదరాబాద్ని మిస్ అవుతున్నట్టు లేనే లేదు. పోతరాజు, ఘట్టం అన్నీ చాలా సాంప్రదాయబద్ధంగా నిర్వహిస్తున్నారు. మేమందరం కోలాటంలో కూడా చాలా ఉత్సాహంగా పార్టిసిపేట్ చేశాము. హాయ్ అండి, నమస్కారము. నా పేరు స్వప్న గొల్లపల్లి. వీఆర్ ఫ్రమ్ డీటాప్స్ ఆర్గనైజర్స్. బోనాలు అనేది డాలస్ లో ఫస్ట్ టైం చిన్నగా స్టార్ట్ చేద్దామని అనుకున్నాము, బట్ హ్యూజ్ క్రౌడ్ వచ్చింది, చాలా రెస్పాన్స్ వచ్చింది. వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు డాలస్. ఇది ఒక హైదరాబాద్ పల్లి నిలిపించారు అందరూ, జనాలందరూ కలిసి. ఇక్కడ చూసినా మీరు డాలస్ లో చాలా ఘనంగా జరుగుతున్నాయి. చాలా మంది స్టాల్స్ పెట్టుకున్నారు. మన జాతర లాగా బోనాలు చాలా నిష్టగా జరుగుతున్నాయి. అమ్మవారి పూజలు కూడా జరుగుతున్నాయి. మేము ఆల్మోస్ట్ 1.5 month నుంచి దీనికి మేము చాలా కష్టపడుతున్నాం, మా టీమ్ మెంబర్స్ అందరూ కూడా. అండ్ వెరీ హార్ట్ఫుల్ థ్యాంక్స్ ఫర్ అవర్ ఫౌండర్ రాజ్ ఆనందేశి గారు. డీటాప్స్ ప్రెసిడెంట్ నాయకత్వంలో నిర్వాహక బృందం అమ్మవారి ఘటం ఊరేగింపు, పోతురాజు నృత్యం, సాంస్కృతిక కార్యక్రమాలను తెలంగాణ ఆచారాలకు అనుగుణంగా ఖచ్చితంగా ఏర్పాటు చేశారు. డీటాప్స్ నిర్వాహకులు పిల్లల నుంచి పెద్దల వరకు అందరినీ ఒక తాటిపైకి తెచ్చి తెలంగాణ సంస్కృతిని ప్రపంచ వేదికపై ఆవిష్కరించాయి. డల్లాస్ తెలుగు అల్లైబలై సంఘం నిర్వహించిన ఈ బోనాల జాతర తెలంగాణ ప్రజల ఆత్మీయ బంధాన్ని, సంస్కృతి పట్ల గౌరవాన్ని, భక్తి శ్రద్ధలను అమెరికా గడ్డపై అద్భుతంగా ప్రదర్శించింది. బోనాల సంబరం తెలంగాణ సంస్కృతి సౌరభం అని చెప్పేలా ఈ ఉత్సవం ప్రతి ఒక్కరి హృదయంలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. నమస్తే అండి, నేను మీ అదిరేబి. డాలస్ తెలుగు అలై బలై సంఘం ఈరోజు డాలస్లో
ఎంతో ఘనంగా బోనాలు జరుపుకుంటున్నారు. అంటే మనం హైదరాబాద్లో గోల్కొండ బోనాలు, మహంకాళి జాతర ఇవన్నీ చూస్తూ ఉంటాం కదా, అవేవి తగ్గకుండా వాటి వేటికి తగ్గకుండా ఇక్కడ డాలస్లో కూడా ఇంత గ్రాండ్గా జరుపుకుంటున్నారు. మన తెలుగు వాళ్ళందరూ ఒక్క చోటికి వచ్చి చాలా గ్రాండ్గా ఈ బోనాలు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఏ ప్రాంతం అనేది కాదు, మన తెలుగు వాళ్ళందరూ ఒక చోటు ఉండాలి, అదే మన మెయిన్ ఇంటెన్షన్. హాయ్ హలో నమస్తే, నేను మీ ఐశ్వర్య. సో ఈ రోజు నేను డాలస్కి వచ్చేసాను. డాలస్లో బోనాలు అనగానే చాలా స్పెషల్గా అనిపించింది. బట్ డీటాప్స్ వాళ్ళు దీన్ని చాలా చాలా గ్రాండ్గా మన కల్చర్ని ఇక్కడ డాలస్లో కూడా ఏమాత్రం మర్చిపోకుండా మన ట్రెడిషన్ని అలా ఫాలో అవుతూ ఇన్ని ఇయర్స్ అయినా సరే ఏమాత్రం తక్కువ చేయకుండా చాలా చాలా అంగరంగ వైభవంగా చేస్తున్నారు. మన కల్చర్ ని ఇంకా ఇంకా అమెరికాలోనే కాదు ఏ కంట్రీకి వెళ్ళినా మర్చిపోకుండా మన తెలుగు వాళ్ళు ఇలానే కంటిన్యూ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ. హలో అండి, నా పేరు జనార్దన్ గార్లపాటి. డీటాప్స్ సంస్థలో ట్రెజరర్ని. మేము ఈ సంస్థని ఈ సంవత్సరమే ప్రారంభించాము. ఇది మాది మొట్టమొదటి పండుగ బోనాలు. బోనాలు సాంప్రదాయబద్ధంగా చేసుకోవాలని చెప్పేసి తెలంగాణలో ఆషాఢ మాసంలో ఈ బోనాల పండుగ జరుపుకుంటారు. అదే ఆషాఢ మాసంలో మేము కూడా ఈ పండుగ జరపాలని నిర్ణయించుకొని మా టీం అంతా కూడా దానికోసం ఎంతో కృషి చేసి ఈ కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతుంది. ఫ్రిస్కోలో ఫస్ట్ టైం ఇంత పెద్ద ఎత్తున బోనాల పండుగ జరుగుతుంది. కుడోస్ టు ద ఎంటైర్ టీమ్. చాలా మంది ఎఫర్ట్స్ ఉన్నాయి. మన పండవ గారు లాంటి వాళ్ళ సహాయ సహకారం కూడా చాలా ఉన్నాయి. Thank you, Mandava garu, for coming and joining us in this event. Thank you.